సెప్టెంబర్ 9, 2023 ప్రతి తెలుగువాడు తల్లడిల్లిపోయిన రోజు. ఒక నియంత వ్యవస్థలను చెరబట్టి అహంకారంతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేసి రాక్షసానందం పొందిన రోజు. కానీ ఆ రోజు వాళ్ళకి తెలీదు నిజాయితీని నిర్బంధిస్తే ఏమవుతుందో. చంద్రబాబు అక్రమ అరెస్టుకి నిరసనగా పౌర సమాజం భగ్గుమంది, మహిళా లోకం కథం తొక్కింది, యువత తిరగబడింది. చంద్రబాబుకి మద్దతుగా హైదరాబాద్తో పాటు 70 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉద్యమించారు. నియంత జగన్ పైన జనం శాంతియుతంగా పోరాడారు. ప్రజలు నిజాన్ని గెలిపించారు. చంద్రబాబుని ప్రజా హృదయ విజేతగా నిలిపారు. జగన్ పాలనకు చరమగీతం పాడిన రోజుని జనం గుర్తు చేసుకుంటున్నారు. దీంతోనే వైసీపీ పతనానికి నాంది. టీడీపీ జనసేన పొత్తుకు బీజం పడింది కూడా. అక్రమాలే లేని స్కిల్ కేసులో అరెస్టు చేయడంతో జగన్ తీరును యావత్ దేశం నిరసించింది. ప్రభుత్వ వ్యతిరేకతతో గత ఏడాది ఎన్నికల్లో 11 సీట్లకే వైసీపీ పరిమితం అయిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. నిలువెల్ల అవినీతి కుప్పల్లో కూరుకుపోయి అవినీతి అక్రమార్జన కేసుల్లో A1 నిందితుడిగా ఉన్న నాటి ముఖ్యమంత్రి జగన్ ఆ అవినీతి మరకలను చంద్రబాబు కూడా అంటించేందుకు చేసిన దుస్సాహసమే స్కిల్ డెవలప్మెంట్ కేసు. IAS అధికారులు వాంగ్మూలాలను కూడా మార్చేశారు. జైల్లోనూ సరైన సౌకర్యాలు కల్పించకుండా వేధించారు. జైలు గదిలో దోమలు కుడుతున్నాయంటే జైల్లో దోమలు కుట్టకుండా రంభా ఓరోసి మేనకలు వస్తారా అని వైసీపీ నేతలు ఏసడింపు మాటల్ని చంద్రబాబు మౌనంగా భరించారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఎట్టకేలకు 53 రోజుల తర్వాత 2023 అక్టోబర్ 31న చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యారు. రాజమండ్రి నుంచి ఉండవల్లి నివాసానికి బయలుదేరగా దాదాపు దారి పొడవునా 200 కిలోమీటర్ల దూరం జనం నీరాజనాలు పలికారు. 2024 ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. మొత్తం మీద జగన్ తన పాలనకు తానే సమాధి కట్టుకున్న రోజుని టీడీపీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.